హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం సగ్గుబియ్యంతో పునుగులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం సగ్గుబియ్యంని 1 గంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆ నీళ్ళన్నీ వడగట్టేసుకొని ఇలా తీసి పెట్టుకోవాలండి. ఇందులోకి 1 కప్పు పెరుగు, 1 స్పూన్ సన్న రవ్వ ఉంటుంది కదండి, లావు రవ్వ రాకుండా సన్న రవ్వ, ఉప్మా రవ్వ, ఆ రవ్వ వేసి కలిపి ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. బాగా చూడండి, బాగా కలిపి మనం నానబెట్టుకున్న 3 గంటల తర్వాత మనకి ఆ నీళ్ళన్నీ పీల్చేస్తుంది అండి. మనం చేతితో పిసిగితే మెత్తగా ఉండేలాగా అవుతాయి. చూడండి, ఇలా 3 గంటలు నానిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసి కలిపి పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్లు మైదా కూడా వేయాలండి. అది ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇందులో, కాబట్టి నేను చెప్తున్నాను ఊరికే. కొద్దిగా సాల్ట్ అన్నీ వేసి కలిపి ఒక అర్ధగంట సేపు మళ్ళీ నానబెట్టుకోవాలి. చూడండి, అర్ధగంట తర్వాత ఇలా ఉంటుంది. మనం మైదా 2 స్పూన్లు, ఆనియన్ అన్నీ వేసాం కదా కట్ చేసుకొని. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. చూడండి, బయట క్రిస్పీగా, లోపల మెత్తగా బాగా ఉంటాయి. అయితే వంట సోడా మాత్రం అస్సలు వేయొద్దండి, మరీ చెప్తున్నాను. వంట సోడా వేస్తే మాత్రం ఆయిల్ పీల్చేస్తుంది బాగా. చూడండి, ఆయిల్ అస్సలు అంటుకోవట్లేదు, బాగా కాలాయి లోపల కూడా. వేడివేడిగా సగ్గుబియ్యంతో పునుగులు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.